అయిందా కట్టెన్ ఎదురు ఇది కట్టెన్ ఎదురు అండి. అందరికీ నమస్కారం. పాత్రికేయులు అందరూ కూడా బాబు అందరు కూర్చో సెటిల్ అవ్వండి, కూర్చోవాలి లేకపోతే ఇంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఇందాక నేను చెప్పాను మన ఆసుపత్రి ప్రారంభించి 25 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మనం 26వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ జూన్ 22 10 ఏళ్ల శ్రమ, అంటే 25 ఏళ్ల శ్రమ. దానికి ముందు మరి పడ్డ శ్రమ 10 ఏళ్ళు ఈ ఆసుపత్రి ప్రారంభించడానికి. ఆనాడు ముఖ్యమంత్రి వర్యులైన చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అవిభక్త ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మరి నిధులు సేకరించి టాటా షోరూజీ ట్రస్ట్ నుంచి అయితేనేమి, లేకపోతే ఎంపీ ల్యాడ్స్ నుంచి అయితేనేమి తీసుకొచ్చి సమకూర్చి అప్పుడు ఆసుపత్రిని పూర్తి చేయడం జరిగింది 2000లో. 2000 సంవత్సరంలో ఆనాటి పూర్వ ప్రధానమంత్రి గారైన కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి గారి చేతుల మీదుగా ఈ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగింది. ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తయింది. 26వ సంవత్సరంలోకి అడుగెడుతున్నాము. ఇప్పుడు ఈ 25వ సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది ఆసుపత్రి. వ్యాక్సినేషన్ అయితేనేమి, అలాగే ఇవాళ వాల్కథాన్ చేసాం. అలా ఎన్నో కార్యక్రమాలు ఈ 25వ సంవత్సరాన్ని పురస్కరించుకొని వీటన్నిటినీ సమీకరించి రేపు 22న ఇక్కడ హైటెక్స్లో ఈ యొక్క ఈ ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. 25 సంవత్సరాలు అంటే ఉత్సవం అంటే ఒక సంతోషంతో మనం సాధించింది. ఈ 25 సంవత్సరాలు మనం సాధించింది ఏమిటి? మనం ఎంత సమాజానికి ఇచ్చాం? సొంత లాభం మానుకొని కొంత లాభము సమాజానికి అన్నట్టు ప్రజల్లో కూడా ఒక అవగాహన తీసుకోవాలి. ఈ ఆసుపత్రి నిజంగా నేను చెప్పినట్టు ఎంతోమంది దాతలు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో ఈనాడు ఈ స్థాయికి వచ్చింది. ఎందుకంటే మనది లాభాపేక్ష లేని ఆసుపత్రి, నో లాస్ నో ప్రాఫిట్. అటువంటి ఆసుపత్రి ఇవాళ మరి ఈ స్థాయికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరికరాలతోనైతేనేమి, లేకపోతే పేదవాళ్ళకి తక్కువ ధరకి ఒక వైద్యాన్ని అందించడం అయితేనేమి, లేకపోతే ఉచితంగా వైద్యాన్ని అందించడం అయితేనేమి ఈ ఆసుపత్రి చేస్తూ ఉండింది, ముందు కూడా చేస్తూ ఉంటుందని తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఉత్సవాన్ని రేపు ఈ జూన్ 22వ తేదీన మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన నడ్డా గారి ఆయన చీఫ్ గెస్ట్గా, మరియు తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మరియు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే వెంకయ్యనాయుడు గారు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా, అలాగే మన కేంద్ర మంత్రివర్యులైన నేను చెప్తాను అదే విమాన శాఖ మంత్రివర్యులైన రామ్మోహన్ నాయుడు గారు, అలాగే కేంద్ర మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హెల్త్ ఆరోగ్యానికి అనుప్రియ పటేల్ గారు, అలాగే ఇంకా ఎంతోమంది మన ఇరు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన దామోదర్ రాజనరసింహ గారు అయితేనేమి, మన సత్యప్రసాద్ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో మనం ఈ పండుగ జరుపుకుంటున్నాం. కాకపోతే ఈ ఆసుపత్రికి ఎవరైతే మొట్టమొదటి నుంచి కూడా అంటే మూలాలుగా నిలబడున్నారో ఆసుపత్రికి వాళ్ళందరినీ, అలాగే ముందు కూడా అందరిలో కూడా ఒక అవగాహన వీళ్ళు చేస్తున్న పని అందరిలో కూడా తీసుకురావాలని ఒక దీంతో అందరినీ దీనికి ఆహ్వానించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేయండి, అందరూ కూడా దీన్ని ఘన విజయం చేయవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.